హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జాబ్స్ విత్ హన్సిక. అమెజాన్ నుంచి మంచి జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అయింది. వీసీఎస్ రోల్ ప్రజెంట్ అయితే హైరింగ్ ఇంకా జరుగుతుంది దానికి. సో అందుకే నేను మీకు షేర్ చేస్తున్నాను, లైక్ ఏ ఏ స్టేట్స్లో హైరింగ్ అనేది జరుగుతుందని. మనకైతే ఇంకా జరుగుతూనే ఉంది ఆంధ్రప్రదేశ్ లొకేషన్కి. హైదరాబాద్కి అయితే ఇప్పుడు చూపించట్లేదు, బట్ కానీ ఆంధ్రప్రదేశ్కి స్టిల్ యాక్టివ్లోనే ఉంది. అండ్ నెక్స్ట్ కర్ణాటక కూడా జరుగుతుంది. సో మనం ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను. మహారాష్ట్రకి జరుగుతుంది, పంజాబ్కి జరుగుతుంది, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక అండ్ మహారాష్ట్రకు కూడా ఇంకొకటి ఏదో జరుగుతుంది, తమిళనాడు. ఈ 6 స్టేట్స్కి హైరింగ్ అనేది జరుగుతుంది. బట్ నేనైతే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ కర్ణాటక స్టేట్స్ మాత్రమే ఈ లింక్స్ అనేవి మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇన్ కేస్ ఎవరైనా తమిళనాడు, పంజాబ్ స్టేట్స్, ఒక డిఫరెంట్ స్టేట్ నుంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఈ లింక్స్లో జస్ట్ కింద సర్చ్ చేశారంటే, లైక్ ఇక్కడ ఉన్న వాటి మీద ఓపెన్ చేసి చూసి మీ స్టేట్ ఏదో చూసుకొని మీరు క్లియర్గా అప్లై చేసేసుకొని ఎగ్జామ్ అయితే క్లియర్ చేసేయండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఆంధ్రప్రదేశ్, లైక్ మన స్టేట్లో ఉన్న వాళ్ళైతే ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్కి హైరింగ్ అనేది జరుగుతుంది. ఇట్స్ ఎ పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. ఇంటర్వ్యూలో చెప్తారు అది కాంట్రాక్చువల్ రోల్ పర్మనెంట్ రోల్ అనేది. ఇక్కడైతే ఫుల్ టైమ్ అనే ఇచ్చేశారు. బట్ కానీ డిపెండ్స్ అపాన్ their requirement, they will change it into temporary or a permanent అనమాట. కంప్లీట్గా వాళ్ళ ఇంటర్వ్యూలో అనేది మెన్షన్ చేసేస్తారు. నెక్స్ట్ ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏంటైతే మీకు కంప్లీట్గా తెలుసు కదా. ప్రజెంట్ అయితే చాట్ ప్రాసెస్కి హైరింగ్ అనేది జరుగుతుంది అనుకుంటాను, ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్స్ మెన్షన్ చేశారు దే హ్యావ్ సెలెక్టెడ్ ఫర్ చాట్ ప్రాసెస్. అండ్ అది కూడా కాంట్రాక్చువల్ రోల్కి అయితే సెలెక్ట్ అయ్యామని చెప్పారు. 3 months కాంట్రాక్చువల్ రోల్ ఏదో సంథింగ్. సో నేనైతే వాళ్ళకి మెన్షన్ చేసేసాను జాయిన్ అయిపోండి అని, ఎందుకంటే డిపెండ్స్ అపాన్ దట్ రిక్వైర్మెంట్ దే విల్ ఎక్స్టెండ్ అయితే చేసేసారు. లైక్ దే విల్ ఎక్స్టెండ్ ఆర్ మేక్ ఇట్ పర్మనెంట్, కంప్లీట్గా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. బట్ కానీ మనం ఇప్పుడు జాయిన్ అయ్యామంటే మనకేమైనా అడ్వాంటేజెస్ ఉండొచ్చు, లేకపోతే లైక్ ఏదైనా జాబ్ చాలా నీడ్ అనే ఉంటుంది కదా. సో కాంట్రాక్ట్ అయితే ఏమైతే ఉంది, పర్మనెంట్ అయితే ఏంటి, కావాల్సిన శాలరీ అయితే టైంకి అందుతుంది కదా. సో అందుకే నేను వెంటనే జాయిన్ అయిపోమని చెప్పేసాను తనకైతే. అండ్ టెన్షన్ కూడా పెట్టుకోకు, మోస్ట్లీ ఎక్స్టెండ్ అవుతుందని కూడా నేను చెప్పాను. మేబీ లైక్ 50-50 ఛాన్సెస్, బట్ కానీ మోస్ట్లీ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ప్రజెంట్ ఇప్పుడు అమెజాన్ బల్క్ హైర్ జరుగుతుంది అండ్ ఫ్యూచర్లో పీక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రజెంట్. సో అందుకని తను నేను జాయిన్ అయిపోమని చెప్పేశాను. ఆంధ్రప్రదేశ్కి అయితే ప్రజెంట్ చాట్ ప్రాసెస్ అనే అనుకుంటున్నాను, కాలింగ్ అయితే నాకు సరిగా తెలియదు. బట్ కానీ కర్ణాటక స్టేట్కి కూడా హైరింగ్ జరుగుతుంది. బట్ కానీ నాకు ఫ్రెండ్స్ కొందరు కర్ణాటక స్టేట్కే సెలెక్ట్ అయ్యారు కొద్ది రోజుల ముందు. వాళ్ళు మన తెలుగు వాళ్ళే, బట్ కానీ కర్ణాటక స్టేట్కి సెలెక్ట్ అయ్యారు. అండ్ వాళ్ళు కాలింగ్ డిపార్ట్మెంట్కి సెలెక్ట్ అయ్యారనమాట. అప్పుడు ఫోన్స్ కాల్స్ అలా ఉంటుంది కదా, దానికి సెలెక్ట్ అయ్యారు వాళ్ళు. సో అందుకనే నేను చెప్తున్నా, ఇన్ కేస్ మీరు రిగ్రెట్ మెయిల్ కానీ ఏదైనా వచ్చిందంటే కర్ణాటక స్టేట్ దానికి ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు కాన్ఫిడెంట్ లేదు, ఎగ్జామ్ క్లియర్ చేయలేము అంటే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి అయితే రాయకండి ఎగ్జామ్ అనేది. కర్ణాటక లేకపోతే తమిళనాడు అలా ఏ దానికైనా ట్రై చేశారంటే లైక్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి మీకంటూ ఒక ఐడియా వచ్చేసేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఆన్సర్స్ ఏమేమి అడుగుతారు అని. అండ్ సో మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది, ఒక ఈ ప్రాసెస్లో ఇలా ఉంటుంది, మనం ఎలా ఆన్సర్స్ చేయాలి అని. సో మీకైతే ఎప్పుడు ఆ కాన్ఫిడెంట్ అనేది వచ్చేస్తుందో అప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ దానికి ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ట్రై చేయండి ఎగ్జామ్స్ క్లియర్ చేయడానికి. హైరింగ్ అనేది జరుగుతుంటుంది, ఎందుకంటే మనం ఇవాళ రాస్తే వెంటనే రెస్పాన్స్ కూడా రాదు, టైం పడుతుంది. ఎందుకంటే మనకంటే ముందు ఎగ్జామ్ క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళందరినీ వాళ్ళు ఆన్బోర్డ్ చేసిన తర్వాతనే కదా నెక్స్ట్ బ్యాచెస్ని క్లియర్ చేసిన వాళ్ళని వాళ్ళు ఆన్బోర్డ్ చేసేది. సో కాబట్టి మనం కూడా త్వరగా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి ట్రై చేస్తే తొందరగా ఆన్బోర్డ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎగ్జామ్ క్లియర్ అయిందంటే ఇంటర్వ్యూ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను కంప్లీట్ ప్రాసెస్ లైక్ వీసీఎస్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ ఆన్సర్స్ అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు అలా వాటి మీద కంప్లీట్ వీడియో అయితే చేశాను. అవి రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఆన్సర్స్ వీడియో అండ్ ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ ఏమేమి అడుగుతారు అనేసి. జస్ట్ మీరు చూసి ఎగ్జామ్ క్లియర్ చేయండి. ఇన్ కేస్ ఇంటర్వ్యూ డౌట్స్ ఉన్నా కూడా నన్ను కమెంట్లో కమెంట్ చేయండి, కమెంట్ సెషన్స్లో. నేను మీకు మా ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చేస్తాను. లైక్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఈమెయిల్ ద్వారా నేను కనెక్ట్ అయ్యారంటే నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను, ప్రాసెస్ ఎలా ఉంటుంది, లైక్ ఎస్పెషల్లీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది, మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది అని.
ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు రెస్పాన్స్ అనేది ఇచ్చేస్తాను. అంతే. ఇది అమెజాన్ నుంచి రిలీజ్ అయింది. ఎస్పెషల్లీ వీసీఎస్ అయితే కొంచెం హైరింగ్ ఫాస్ట్‌గా జరుగుతది. వేరే రోల్స్ కన్నా బల్క్ హైర్ జరుగుతది వీసీఎస్‌కి. సో, అందుకనే మీకు వీసీఎస్ఏ షేర్ చేస్తున్నాను నేను. సో, మీన్‌వైల్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నోటిఫికేషన్స్ ఆన్ అయిపోతాయి. సో, ఇలా నేను ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి షేర్ చేసినప్పుడు మీకు తెలుస్తది. అమెజాన్ రిలేటెడ్ అయితే ఎక్కువ షేర్ చేస్తాను. సో, మీరు కూడా అప్లై చేసుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువుంటాయి. అందుకే నేను అమెజాన్ నుంచే షేర్ చేశాను. ఎస్పెషల్లీ ఏదైనా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉందంటే సో, దాన్ని ప్రెజటైజ్ చేసి మరీ షేర్ చేస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్. So don't forget to subscribe my channel.